ఓం నమో నారాయణ శ్రీమతే రామాంజాయ నమ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము ఈ నెల అంటే మార్గశీర్ష మాసంలో ఈ రోజుతోనే అయిపోయింది, కానీ మనము మార్గశీర్ష మాసము బహుళ త్రయోదశి నుండి హనుమద్వ్రతము గురించి దానికి సంబంధించిన 5 కథలను తెలుసుకోవాలనుకుని మనము చదువుతూ ఉన్నాము. అయితే దాంట్లో 3 కథలను మనం విన్నాం ఆల్రెడీ. రేపు మంగళవారం కాబట్టి రేపు 4వ కథను వింటాం మనము. అయితే ఈ 4వ కథను మీకు అందించాలనే ఉద్దేశంగా ఈ వీడియో చేస్తున్నాను. ఇది ప్లేలిస్ట్లో కూడా పెట్టాను కాబట్టి అన్ని కథలను మీరు వినవచ్చు. అయితే ఈ 5వ కథలో ఈ 4వ కథలో ఏం జరిగింది అనేది మనము ఆ కథ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇంతకుముందు ఎవరైనా చదవకుంటే ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని మిగతా కథలు కూడా చదవండి. అయితే 3వ కథలో విభీషణుడి యొక్క కొడుకు నీలుడు ఈ వ్రతాన్ని చేసినట్టు హనుమంతుడి యొక్క దర్శనం జరిగి వరాలు పొందినట్టు మనకు తెలిసింది. అయితే అటువంటి వరాలను పొందిన తర్వాత నీలుడు ఏం చేసిండో అనేది ఇప్పుడు ఈ కథలో ఉందండి. దీన్ని కొనసాగిద్దాం. అయితే ఇట్లా తన తపస్సు ఫలించి ఆ హనుమంతుడి యొక్క ప్రత్యక్షమై ఈయనకి ఎన్నో వరాలు ఇచ్చాడు. దానివల్ల కలిగిన శౌర్యము, శీల సంపదలు సమస్త రాక్షస గణాలకు ఏదో ఒక మేలు చేయాలి. నేను ఇంత మంచి వరాలను పొందినాను కదా వీటితోని అని నీలుడు మనసులో అనుకున్నాడట. అనుకొని మరి శత్రువులను భయపెట్టని పరాక్రమం ఎందుకు? మనకు బలం బాగా ఉంటే ఎవరినో ఒకళ్ళను ఆర్భాకులను భయపెట్టాలి, అది రాక్షసత్వం. కాబట్టి ఇక్కడ ఎంత మంచివాడైనా రాక్షస జన్మ కాబట్టి ఈయన ఏమనుకుంటున్నాడు, శత్రువులను భయపెట్టకపోతే నాకు ఇంత పరాక్రమం ఉండి వ్యర్థం కదా. కాబట్టి మా కులధర్మము దేవతలను జయించినప్పుడే కదా మనకు కీర్తి వస్తుంది. కాబట్టి అమరనాయకుడైన ఆ శత్రు భయంకరుడైన ఆ ఇంద్రుడి మీదికి యుద్ధానికి వెళ్తాం అని ఈయన నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకొని ఏం చేసిండు అంటే ఒక దూతను పంపించిండు. ఎక్కడికి? స్వర్గపురికి పంపించి ఆయన మాటలుగా చెప్పమంటున్నాడు. నువ్వు అమరావతికి వెళ్ళు, అక్కడ ఇంద్రునితో నా మాటగా ఈ విషయాలు చెప్పు. నా పెద్ద తండ్రి అయిన రావణుడు యుద్ధంన కఠోరుడు, నీకు తెలుసు. పూర్వము వానితోని యుద్ధం చేసి నీతో యుద్ధం చేసిండు. మరి అట్లాగే ఇంకా అతని కొడుకు మేఘనాథుడు, ఆ మేఘనాథుడు నిన్ను కట్టి బంధించి లంకకు తీసుకొచ్చిండు. అప్పుడు బ్రహ్మ దేవుడు ఇంద్రజిత్తుకు ఎన్నో వరాలు ఇచ్చి నిన్ను విడిపించడం జరిగింది. నీకు గుర్తే ఉండవచ్చు. కాబట్టి ఇది అంతా నీకు గుర్తు ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. యుద్ధము చేయ శక్తి లేదు కాబట్టి నువ్వు నీ దగ్గర ఉన్న చింతామణి, కామధేనువు, కల్పవృక్షము అన్నీ కూడా నాకు అర్పించు. నువ్వు శ్రేష్టమైన దివ్య రత్నాలను నాకు ఇయ్యు అని ఆ దూతతోని చెప్పి పంపించాడు. ఆ విధంగా దూత ఆ స్వర్గపురికి పోయిండట ఈ మాటలు పట్టుకొని చెప్పడానికి. పోయేసరికి అక్కడ శచీదేవి పక్కన ఎడమ పక్కన కూర్చుండగా ఈయన సభలో కూర్చొని చక్కగా చుట్టూ దేవతలందరూ కూర్చొని ఉండగా గంధర్వులు పాటలు పాడుతూ ఉంటే, అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటే, ఆ బృహస్పతి చేత ఆశీస్సులు గలవాడై చక్కగా ఆ నృత్యాలను తిలకిస్తూ
విరాజిల్లుతూ ఉన్నాడు చేతిలో వజ్రాయుధంతోని ఆ ఇంద్రుడు. అటువంటి ఇంద్రుడి దగ్గరికి ఆ సభలోకి ఈ దూత వెళ్ళిండట. వెళ్ళి ఏమన్నాడు అంటే, ఈ దూత ఆయన నీలుడు ఏమేం చెప్పిండో అవన్నీ ఈయనకి చెప్పిండట. ఈ విధంగా చెప్తే అప్పుడు ఇంద్రుడు విని ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంద్రుడు ఏమని సమాధానం చెప్తూ ఉన్నాడంటే, ఓయి బలుడు, పాకాసురుడు, జంబాసురుడు ఇటువంటి వాళ్ళు ఎంతోమంది రాక్షసులు నా చేతిలో వజ్రాయుధం చేత చంపబడ్డారు. వారిలో కొందరు రాక్షసులు పాతాళ లోకంలో దాగి భయంతో ఉన్నారు ఇప్పటికీ కూడా. అట్టి రాక్షసులలో ఎవరితోనూ ఇతను సమానుడవుతాడో చెప్పమను. మరి అతిశయంతో ప్రకాశిస్తున్న ఈ వజ్రాయుధాన్ని ధరించిన దేవేంద్రుడను నేను. నన్ను యుద్ధరంగాన్న చూడాలనుకుంటున్నాడా ఏమిటి మీ రాజు అని ఈ వజ్రాయుధపు దెబ్బకు 100 కోట్ల రాక్షసులను సంహరించాను నేను. మరి నీలుడు అనేవాడు ఎంత దాని ముందు అని సంరంభంతో గర్వంతో పలికాడట ఇంద్రుడు. మరి తన పక్కనున్న వానితో ఇంద్రుడు ఏమంటున్నాడు అంటే, దూతను హింసించరాదు, పాపం ఈయన దూతగా వచ్చాడు కాబట్టి ఇతని చేతులను బంధించి ఇతని అహంకారానికి ఆ జుట్టు నరికేసి వీడిని పంపించేసేయండి అని చెప్పిండట. ఆ వెంటనే ఆ దూతలు అతనికి ఆ విధంగా చేసి పంపించారట. ఆ దూత తిరిగి నీలుని దగ్గరికి వచ్చి ఈ ఇంద్రుడు చెప్పిన మాటలన్నీ చెప్పిండు. మళ్ళీ ఈయన అప్పచెప్పాలి కదా, అక్కడ ఎవరైతే ఇంద్రుడు ఏం చెప్పాడో అవన్నీ. అప్పుడు వాటన్నింటిని వినంగానే ఈయనకు కూడా కోపం వచ్చిందట నీలుడికి. వెంటనే బేరీ నినాదాలను దిక్కులు పిక్కటిల్లేటట్టు మోగిస్తూ రథాలను సిద్ధం చేసుకొని ఆగమేఘాల మీద యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ నీలుడు స్వర్గం మీదికి. ప్రళయకాలంలో మేఘ గర్జన అయినట్టు వీళ్ళందరూ రథాలు వేసుకొని భయంకరంగా అట్టహాసం చేస్తూ ఆ దిక్పాలకులందరూ కలతబడి వెంటనే సేనలతోని గూడిన వారై ఇంద్రుని చుట్టూ చేరిండ్రట. వారందరితో పాటు ఈయనే గొప్ప పదునైన వజ్రాయుధాన్ని పట్టుకొని వీళ్ళు దేవతలు కూడా యుద్ధానికి సిద్ధమన్నారట. అట్లా దేవతలకు రాక్షసులకు భయంకరంగా యుద్ధం జరుగుతుందట, భయం కలిగిస్తుంది. అట్లా భీకర సింహనాదాలతో కూడిన గొప్ప యుద్ధం జరిగిందట. అప్పుడు నక్షత్రాలు నేలబడిపోతున్నాయి, సముద్రాలు ఇంకిపోతున్నాయి, చంద్రుడు భ్రమిసిపోతూ ఉన్నాడు, సూర్యుడు తన మార్గాన్ని తప్పిపోయిందట, భూమి కదిలిపోతూ ఉందట, ఆదిశేషుని పడగలు వేగంతో విషవాయువులు వస్తూ ఉన్నాయట, బయటకు వ్యాపిస్తూ ఉన్నాయట. ఇట్లా రాక్షసుల మాయను నిర్మించి దేవతలను హడలుగొడుతూ ఉన్నారు వీళ్ళందరూ. అట్లా జరుగుతూ ఉంది, చాలా గొప్ప యుద్ధం అన్నమాట. అటువంటి యుద్ధంలో నిలబడు శక్తి లేని వారై దేవతలు భయంతో నలువైపులకు పరిగెడుతూ ఉన్నారు. అటు దేవతల అందరినీ చూసి ఇంద్రుడు కోపం వచ్చేసి భయంకరమగు శత్రుభేరి శబ్దాలు విని తన తెల్లని ఏనుగు ఐరావతం ఎక్కినవాడై ఏం చేసిండు, శత్రు కీలకమును భేదించగల వజ్రాయుధాన్ని చేతబూనుకొని రాక్షస సమూహంలో యొక్క హూంకారం చేసిండట. విజృంభించాడు, వేగంగా వెళ్తూ ఉన్నాడనమాట. అప్పుడు రాక్షస నాయకుడైన నీలుడుని ఎదుర్కొంటూ ఉన్నాడు. మరి ముఖ్య నాయకుడిని ఎదుర్కొంటే మిగతా వాళ్ళందరూ సమసిపోతారనమాట. ఆ విధంగా ఆయన సమీపించిండు.
అప్పుడు ఏమంటున్నాడు, రాక్షస నాయకుడిని గూర్చి ఇట్లా అంటున్నాడు ఇంద్రుడు, నా కుమారుడగు వాలి పూర్వము నీ తండ్రి సోదరుడగు రావణుణ్ణి తోక వెంట్రుక చేత బంధించి సముద్ర జలంలో ముంచెత్తిండు. ఆ వృత్తాంతం నీకు తెలియదా? నీ పెద్ద తండ్రి నుండి నువ్వు వినలేదా? ఈ విషయము ముల్లోకములు తెలుసు, మీ బలపరాక్రమాలు ఎటువంటియో అని అంటూ ఉన్నాడు. అందుకు సిగ్గుపడలేదా నువ్వు? మీ వాళ్ళు ఎటువంటి వాళ్ళో ఈ కథలన్నీ తెలియదా నీకు అని. అంటే బల పౌరుషాలు కలిగి జారుడవగు నువ్వు ఏమంత గొప్పవాడివి? గౌతముని భార్యను సంగమించి కోడివైనవు కదా. ఇంద్రుడా, నీ పౌరుషం ఎటువంటిదో అంతా లోకానికి తెలుసు. పరిహాసాలు వాళ్ళకి ధనస్సు సిద్ధం చేసుకొని యుద్ధం చెయ్యి అని అంటున్నాడు ఇంద్రుణ్ణి. ఇట్లా మాటలో బాణాలు వేసుకుంటూ బాణాలన్నింటినీ ఇంద్రుడు క్షణంలో ఛేదించి నీలుని వంటిని కూడా విరిచేసిండట. అతడు మళ్ళొక ఇంటిని తీసుకుందాము అనేసరికి వీళ్ళు మళ్ళీ శర పరంపరలను కుప్పిస్తూ ఉన్నారట. ఈ విధంగా బ్రహ్మాండంగా యుద్ధం జరిగింది. నీలుడు అనేక రీతుల కొట్టబడ్డాడు అన్నమాట. మరి వజ్రాయుధము మొక్కబోనట్లు కొట్టిండట. ఆ వజ్రాయుధంతో కొట్టిండు నీలుణ్ణి ఇంద్రుడు. అప్పుడు ఇంద్రుడు కోపంతో ఐరావతం నుండి దిగి అంకుశాన్ని తీసుకొని దాంతో మేఘధ్వని గల ఇంద్రుడు రాక్షసుడగు నీలుణ్ణి కొట్టిండు. అప్పుడు అతడు గదను తీసుకొని అంకుశంను దుంచాడు. ఇట్లా నీలుడు ఈయన ఎన్ని అస్త్రాలు తెస్తే అన్నిటినీ తుంచివేస్తున్నాడు అన్నమాట. నీలుడు దేవేంద్రుని బట్టి కత్తితో చంపడానికి సిద్ధమైండు. అప్పుడు ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడు వచ్చి నీలా సాహసించవద్దు అని పలికి వాడిని ప్రయత్నము ఆపినరట. వెంటనే వాడితోనే ఏమంటుండ్రు, ఓ నీలుడా నీలుడా, నీ తండ్రి విభీషణుడు విష్ణుదేవునికి భక్తుడు, ఈ ఇంద్రుడు విష్ణువు యొక్క అగ్రజుడు కాబట్టి నా మాట విను. ఇతనితో స్నేహం చేసి ఆ వజ్రాయుధంను విడువు. చింతామణిని, కల్పవృక్షము, కామధేనువు నీకే ఇస్తాడు. ఎల్లప్పుడూ దేవేంద్రునితో స్నేహం చెయ్యి నువ్వు. ఏ విధంగా గొడవ పడకు అని బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరినీ ఆపిండట. అప్పుడు ఈ విధంగా ఆపడం వల్ల యుద్ధము ఆగిపోయింది. ఆ విభీషణుని కూడా ఏం చెప్తూ ఉన్నాడు, ఆయన విష్ణు భక్తుడు కాబట్టి, ఉత్తమ పుత్రుడా, నేను కూడా ఒకటి చెప్తాను విను. పూర్వము మహాతపస్సంపన్నుడైన అత్రి మహాముని హిమాచల పర్వతంలో సంచరించేవాడు. అతని నేత్రముల నుండి ఒక తపోమయమైన దివ్య తేజస్సు వెలువడ్డది. అదే కల్పవృక్షము. మరి పెక్కు రీతిలో వ్యాపించింది. అట్టిదాన్ని స్వయంగా వాయువు 2 రాశులుగా చేశాడు. అందొక రాశి నుండి సౌందర్యనిధియగు చంద్రుడు ఉద్భవించాడు. 2వ రాశి నుండి ఈ లోకాలందరికీ అయితే ఈ లోకాలన్నిటికీ చంద్రుడు, తర్వాత కన్యల కంటే శ్రేష్టమైన వసుంధరి కన్య ఉద్భవించింది. అట్లా ఆ పిమ్మట చంద్రుడు శివుని శరీరభూషణమైండు. అతనిచే ఈ సుందరీ కన్య మధువుచే పెంచబడెను. అట్టి ఈమె కూతుతనమునంది సంపూర్ణమైన యవ్వనం పొంది సాటి లేని సౌందర్యంతో ఉన్నది. ఈమెను కూడా చింతామణ్యాదులతో నీకు ఇయ్యగలను. నీచే సమస్త విద్యలకు రాణి అవుతుంది. రామభక్తుడు శ్రీమద్ హనుమత్ ప్రభు
మంత్రము ఉపాసించబడుతుంది. నువ్వు ఈ మంత్రాన్ని ఉపాసించిన వాడివి కాబట్టి నీకు అప్పుడు హనుమంతుడు వరమిచ్చాడు. దాన్ని ఇప్పుడు నువ్వు నిజం చేసుకో. హనుమద్ ప్రభువు మృగశీర్ష నక్షత్రంన చేయబడినది కాబట్టి బుద్ధిమంతుడా, నువ్వు నీ అర్చింపదగిన వాడివి కాబట్టి సువ్రతుడవు, నువ్వు మంచి వ్రతం చేసిన వాడివి కాబట్టి నీలుడా వెంటనే నీకు సకలం సిద్ధిస్తుంది. అనవసరంగా నువ్వు ఈ యుద్ధము చేయకు, మానుకొనుము. ఇంతకు పూర్వము ఎవ్వరికి నాచే చెప్పబడలేదు. ఈ విషయము నీకు చెప్తూ ఉన్నాను. మాఘమాసంలో రుద్రదేవత గణాలు, ఆర్ద్ర నక్షత్రంలో పాల్గొన మాసంలో అదితి అధిష్టాన దేవత గల పునర్వసు నక్షత్రంలో చైత్రమాసము, పుష్యమి నక్షత్రంలో పుష్యమాసము, నక్షత్రాధిపతి బృహస్పతి కాబట్టి దేవతకు హస్తా నక్షత్రం ఉన్నప్పుడు ఈ హనుమద్ వ్రతంని చేసిన వాళ్ళు వీటన్నిటిని పొందగలుగుతారు. కాబట్టి నువ్వు చక్కగా హనుమద్ వ్రతాన్ని చేసినావు కాబట్టి నువ్వు వీటన్నిటినీ నువ్వు యుద్ధం చేయవలసిన అవసరం లేకుండానే పొందగలుగుతావు అని ఆ విభీషణుడు తెలియజేస్తున్నాడనమాట. మరి ఈ వ్రతంలో నువ్వు ఒక్క పూట తిని నేలపై పరుండి ఇంద్రియ జయుడై బ్రహ్మచర్య నిష్ట నుండుట వల్ల పంచవక్త హనుమద్ మంత్రము 108 సార్లు జపించడం వల్ల నీకు ఆ పర్వదినములలో జపించినందువల్ల 5 బ్రాహ్మణులకు చక్కగా దానము ఇయ్యడం వల్ల ఓ నీలుడా ఆ వాయనమును 5 అప్పములతోని 5 పండ్లతోని 5 బ్రాహ్మణులకు ఇవ్వడం వల్ల పిదప ధనలోభం లేక గురువును అర్పించడం వల్ల 5 బ్రహ్మచారులను పూజించినందువల్ల తగినంత బ్రాహ్మణ సమారాధన చేసినందువల్ల సాక్షాత్తు హనుమంతుని కథతో కూడా విని నువ్వు ఈ దానములు చేయడం వల్ల ఆ వ్రతము చేయడం వల్ల ఎనలేని ఆయురారోగ్య ధన ధాన్యాది సంపదలు కలిగాయి, విజయం సిద్ధించింది, పుత్ర పౌత్రాదులు కలిగి మంగళకరమగు సౌభాగ్యం చేకూరుతుంది. ఇంకా నీకు ఈ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. దీని వలన సర్వం సిద్ధిస్తుంది. కాబట్టి నువ్వు జాగరూకుడవై శ్రేష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించు. ఎల్లప్పుడూ విజయం చేకూరుతుంది, మహాసిద్ధి ఏర్పడుతుంది. అనేక వందల వేల సంవత్సరాలు నీ కోరికలను భోగములను అనుభవించి ఒక అంశతో వైకుంఠాన్ని పొందుతావు. కాబట్టి నువ్వు వేరొక అంశతో నీలాద్రియు అనే జగద్విఖ్యాతిగన్న పురుషోత్తమ క్షేత్రమున భూలోకమున విష్ణుప్రియుడవై ఎల్లప్పుడూ వనసుందరి సమేతుడవై ఉంటావు, ముక్తి పొందుతూ ఉంటావు, అందరికీ ముక్తిని ఇస్తూ ఉంటావు. ముక్తి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచుతుంది ఇది అని ఈ విధమైన విషయాలన్నిటినీ కూడా ఆ హనుమద్ వ్రతము ఆచరించడం వల్ల పొందాడు ఈ నీలుడు. ఇది హనుమద్ వ్రతం యొక్క విశేషము అని ఆ విభీషణుడు తెలియజేసిండు. నాయన నువ్వు ఈ వ్రతం చేసినావు కాబట్టి ఇవన్నీ నీకు జరుగుతాయి, నువ్వు ఈ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అని. అంటే యుద్ధము చేసి సాధించాల్సిన అవసరం లేకుండానే మనము ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఇవన్నీ కూడా ఎల్లకాలము పొందగలుగుతాము, మన కోరికలు నెరవేరుతాయి అని తెలియజేశాడనమాట. ఈ కథ ద్వారా మనము ఆ హనుమత్ స్వామిని
చక్కగా స్మరించుకొని అక్షంతలు తల మీద వేసుకొని నమస్కరించుకున్నందువల్ల మనకు కూడా హనుమంతుడి యొక్క అనుగ్రహంతో కోరికలు నెరవేరుతాయని మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి అందరు చక్కగా వినండి, ఆ ఫలితాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.